గైస్, నా పేరు నేహ. నేను 9 months ప్రెగ్నెంట్. సో ఈరోజు నా డైలీ రొటీన్ మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఏంది, ఇప్పుడు మనం బెడ్ కొంచెం సర్దుకుంటాం. ఆల్ సెట్. నా హాట్ వాటర్ రెడీ అయ్యాయి. లెట్స్ pour into a glass. Let's drink. సో నేను రోజు తాగుతాను ఇలా హాట్ వాటర్ చేసుకుంటూ. బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా బ్రష్ అయింది, బ్రష్ చేశాక కొన్ని డేట్స్ తింటూ ఉంటా, అంటే డ్రై ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటా, కానీ అయిపోయాయి, కొనుక్కోవాలి. సో అప్పటి వరకు డేట్స్తో తింటూ ఉంటా నేను ఖర్జూరంతో పాటు. సో లెట్స్ హ్యావ్ ఇట్. పెరట్లో మల్లె చెట్టు మా అమ్మ రోజు తీసేసి పెట్టుకుంటూ ఉంటుంది. ఇదొక ఆబ్సెషన్ మా అమ్మకి. లెట్స్ మేక్ సమ్ టీ చేయబోతున్నాను మా అమ్మ గురించి. డోంట్ నో మీరు మంచిగా చూడగలుగుతున్నారో లేదో. నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నా. కెమెరా అంటే నా ఫోన్. ఆల్మోస్ట్ రెడీ అయింది. సో అప్పుడు చేస్తుంటే ఎప్పుడు తాగుతుంది మా అమ్మ. ఇదిగో మా అమ్మ పేరు ఉమా. ఎలా ఉందమ్మా? సో ఎప్పుడే మా అమ్మ చేపలు కొనుక్కొని వచ్చింది. అందులో ఒక చేప మా అమ్మకు నచ్చలేదు. ఏ చేప? అది మెత్తగా అయిపోయిందంట. మా అమ్మకి తెలియదు ఇదేనా. కాసేపు అయ్యాక అన్నీ అవిలే అయిపోయి. సో క్లీన్ చేసేటప్పుడు చూపిస్తా. సో మా అమ్మ చేపలు చేయడం స్టార్ట్ చేసేసింది. ఏం చేపలు అమ్మ ఇవి? కానాగర్తలు బాగుంటాయా? సూపర్. ఎలా బాగుంటాయి? ఫ్రై చేస్తే బాగుంటాయా? ఎక్కువ ముళ్ళు ఉండవా? ఒక్క ముళ్ళే ఉంటుంది. ఎన్నిపోస అయితే ఫ్రైకి బాగుంటాయి. అయితే కడిగేసుకోవాలి. మరి నువ్వు కడక్కుంటూ కోసేస్తున్నావు. బుర్రెకి తీయబెట్టి అక్కడ చేస్తాను. ఎలా తెలుస్తాయి తాజాగా ఉందని? ఇది ఎర్రగా ఉంటుంది, తాజాగా అమ్మాలిపోయింది. ఆ చుట్టూ తెల్లగా అయిపోయింది. ఇది ఎర్రగా ఉంటుంది, తాజా. అలా తెల్లగా ఉంటుంది. అంతే. డన్. అయిపోయి తెస్తా. చేస్తున్నావమ్మా కల్లుప్పు, గడ్డుప్పు. ఇలా ఉప్పు వేసుకొని క్లీన్ చేస్తే ఏమవుతుంది? కొంతమంది పసుపు కూడా వేస్తారా?
నిమ్మకాయ నిమ్మకాయ వేయాలి. ఆ, వేపిన దాంట్లో నిమ్మకాయ వేస్తారు. ఫ్రై చేస్తాము. వండేటప్పుడు వేపిన దాంట్లో నిమ్మకాయ వేయాలి. ఎంత కొన్నావమ్మా ఈ చేపలు? 50 రూపాయలు. 50. టిడింగ్, టిడింగ్. చిన్నది టూ చేసే చిన్నదే. చెయ్యి అన్ని ముక్కలు కోసి మరి ఇదేందుకు కదా ఫ్రై కొంచేద్దాం అయితే క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వండుకుందాం. ఫ్రై చేస్తుందంట. సో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తుంది. నెక్స్ట్ ఉప్పు. సో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డబ్బా. అందులోనే అన్నీ ఉంటాయి, ఈజీ టు హ్యాండిల్. కొంచెం ఆయిల్ కూడా. ఆయిల్ వేస్తే మసాలా అంతా పడుతుంది కదమ్మా. పెన్నం కంటదంట ఆయిల్ వేస్తే. కన్ను పాపం చేప ఈరోజు తినేస్తున్నా. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. సో చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాం. సరిపోవచ్చు, నీ ఇష్టం వేసా అయితే. సో ఈ వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకోకండి, ఇది మసాలా కలిపిన చేయి ఇందులో కడుక్కుంది మా అమ్మ. సో ఏం వేస్ట్ అవ్వకూడదు ఎందుకంటే. సో మా అమ్మ మళ్ళీ చింతపండు వేస్తుంది. సో ఇవి ఫ్రై చేస్తున్నా. ఫిషెస్ అలా వేగుతున్నాయి. అప్పటి వరకు మనం చింతపండు గుజ్జు తీసుకుందాం. ఈ గుజ్జు తీసుకున్న నీరు అందులో వేసేస్తే మన చేపల పులుసు రెడీ అయిపోద్ది. కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఉల్లి, చిల్లీ, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు. నేను ఆల్రెడీ తాలింపు పెట్టేసా. యాజ్ యూజువల్ ఆయిల్ వేసి ఆనియన్, చిల్లీ, గార్లిక్, టొమాటో అన్నీ యాడ్ చేసుకున్నా. ఇది కొంచెం వేగాక మనం ఇందులో మసాలాస్ వేసుకున్నాం. సో కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకున్నామా మంచిగా.
ఉడుకుతున్న చేపల్లో మనం మన చింతపండు గుజ్జు వేసుకుందాం. సో మాకు కావాల్సినంత మేము నీరు వేసుకున్నాం. సో ఇది బాయిల్ అవ్వాలి. సో ఇది ఎలా ఉడుకుతుంది. ఓకే, మీకు ఫ్రై ముక్కలు చూపించలేదు కదా, సో ఇది ఫ్రై చేసుకున్నాం. నాకు గ్రేవీ కన్నా ఇలా ఫ్రై చేపలు ఇష్టం. టెంప్టింగ్గా తిందాం. చేపల కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నా. టెక్నిక్ ఇది. ఇలా పెడితే అలా ఉంది, నీరు మొత్తం కాడి అన్నం ఉండిపోద్ది. డిన్నర్ వచ్చేసి గారెలు, చికెన్, సగం తినేసాం. సో ఇంతతో నా వీడియో ముగింపు. బాయ్.